హలో ఆల్, వెల్కమ్ టు డీడీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో అయితే చూసేసి ఒక లైక్ అయితే వేసేయండి. ఈరోజు మీకు నేను ద్వారకాలోని ఒక ముఖ్యమైన ప్రదేశానికి తీసుకెళ్ళాను. ద్వారకా అనగానే అందరికీ కూడా శ్రీకృష్ణుడి దేవాలయం గుర్తొస్తుంది కదా. కానీ ఇక్కడ చూడ్డానికి ఈ అద్భుతమైన ప్లేస్ అయితే ఉందన్నమాట. ద్వారకా వచ్చిన వాళ్ళందరూ కూడా కంపల్సరీ విజిట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ టెంపుల్కి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది అయితే చూద్దాము. ఈ టెంపుల్ అయితే ద్వారకా సిటీ నుంచి కేవలం 7 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుందన్నమాట. మా ఇంటి దగ్గర నుంచి అయితే 8 కిలోమీటర్లు ఉంది. మేమైతే మార్నింగ్ 10 o'clockకి బైక్ పైన అయితే బయలుదేరిపోయాము. ఎండ అయితే మామూలుగా లేదండి. తెల్లవారు 10 అయినా కానీ మధ్యాహ్నం 1 గంటలాగా అనిపిస్తుందండి. అంతలా ఉన్నది ఎండ అయితే. అందుకే పాపని ఇంట్లో వదిలేసి బాబుని మాత్రం తీసుకొని వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ గుడిని చూస్తుంటేనే మనసుకి చాలా హాయిగా ఉంది కదండి. ఎంతో ప్రశాంతంగా ఉంది కదా. ఈ గోడల మీద చెక్కడాలు చూడండి. ఒక్కో శిల్పం వెనుక ఎంత కష్టం ఉందో కదా. తెల్లని రాతితో కట్టిన ఈ మందిరం అయితే ఎండలో భలే మెరిసిపోతుంది. ఇక్కడ వాతావరణం ఎంత సైలెంట్గా ఉందంటే మనం మనతో మాట్లాడుకోవడానికి ఇదే బెస్ట్ ప్లేస్ అనమాట. మీకు ఇంట్లో ఏమైనా గొడవ అయితే శుభ్రంగా ఇక్కడ వచ్చి కూర్చొని హ్యాపీగా మనసు ప్రశాంతంగా అయ్యాక మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇంకా టెంపుల్ అయితే క్లోజ్ చేసి ఉంది అనుకున్నాము. లోపల వెళ్ళి కనుక్కుంటే లేదు, ఎలా ఉంది అన్నారు. ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతున్నామండి. ఇదిగోండి, ఇంకా ఫినిషింగ్ వర్క్ ఏదో అవుతున్నట్లున్నది, కానీ ఎలా అయితే అవుతుందన్నమాట విజిటర్స్కి. ఇంక ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్ళిపోవటమే. ఇక్కడైతే చెప్పులు విడిచిపెట్టి లోపలికి వెళ్ళిపోదాం పదండి. లోపల ఎలా ఉంది ఏంటి కూడా చూద్దురు. లోపలికి వెళ్ళగానే ఆ పాజిటివ్ వైబ్స్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయండి. ద్వారకా టెంపుల్ రద్దీకి కాస్త దూరంగా కొంచెం ప్రశాంతత కోరుకునే వారికైతే ఈ ప్లేస్ ఒక వరం లాంటిది. ఇక్కడ క్లీన్‌నెస్ కానీ మెయింటెనెన్స్ కానీ సూపర్బ్ అని చెప్పాలన్నమాట. ఇక్కడైతే బోర్డ్స్ పెట్టారు, మొబైల్ కెమెరా నాట్ అలౌడ్ అని. కానీ మనం ఆగుతామా? సైలెంట్గా అయితే ఇలా వీడియో తీశాను చూడండి. ఈ విగ్రహం అయితే మెయిన్ విగ్రహానికి పక్కన ఉన్నదన్నమాట. చూస్తున్నారా, నల్లని రాతితో దేవుడిని అయితే ఇలా కట్టారు. చాలా బాగుంది కదండి. ఇక్కడ ముఖ్య భగవానుడు అయితే 22వ తీర్థంకుడైన భగవాన్ నేమినాథ్ అంటండి. ఇక్కడ పైకప్పు చూసారా, జైనుల శిల్పకళ ఉట్టిపడుతుందన్నమాట. ఇదంతా కూడా రాజస్థాన్ నుంచి వచ్చిన శిల్పులు అయితే చెక్కారు అని చెప్తున్నారు. ఇదిగోండి, మెయిన్ విగ్రహం అయితే చూసారా. చాలా కష్టంగా అయితే వీడియో తీసానండి, ఎందుకంటే ఎలో లేదనమాట. చూడ్డానికి చాలా బాగుందండి. నల్లని రాతితో ఎంత చూడముచ్చటగా ఉందంటే చాలా బాగుందండి విగ్రహం. మీరు మాత్రం ద్వారకా వచ్చిన వాళ్ళు ఈ ప్లేస్ని అయితే కంపల్సరీ విజిట్ చేయండి. ఎంతో దూరం కాదండి, టెంపుల్ నుంచి మీకు 7 కిలోమీటర్స్ అయితే పడుతుంది. ఇంక ఇక్కడైతే చుట్టూ కూడా చూడండి చిన్న చిన్న విగ్రహాలు అయితే ఉన్నాయి. అవి ఏంటో చెప్తాను వినండి. ముఖ్య విగ్రహం చుట్టూ ఉన్న ఈ 52 చిన్న గుడులు ఎంతో ప్రత్యేకమైనవి. వీటిని 52 జిన్ ఆలయాలు అని కూడా అంటారు. జైన ధర్మశాస్త్రం ప్రకారం ఇవి గడిచిన, రాబోయే మరియు ప్రస్తుత దివ్యత్వాన్ని అయితే ప్రతిబింబిస్తాయి. ప్రతి గుడిలోని ఒక తీర్థంకరుని ప్రతిమ ఉంటుంది. ఇంకా ఇవి చూసారా, ఇవైతే రూమ్స్ అండి. ఇంకా ఇక్కడైతే ఫుడ్ కూడా అవైలబుల్గా ఉంటుందండి. మధ్యాహ్నం పూట అయితే అన్నప్రసాదం కూడా ఉంటుందంట. ఇంకా ఇలా ఒకసారి టెంపుల్ చుట్టూ కూడా ఒక రౌండ్ వేసి ఎలా ఉన్నది ఏంటి కట్టడం నిర్మాణం అన్నీ కూడా చూద్దాము పదండి. ఇలా వెళ్తుంటే ఇక్కడ చిన్న పిల్లి అయితే ఉందండి. చూడండి ఎంత క్యూట్గా ఉన్నదో కదా. నన్ను చూసి అయితే భయపడిపోతుంది. మరి అంతలా భయపెట్టేస్తున్నాను కావాలా. నాకు పిల్లి కూడా భయపడుతుందని ఈరోజైతే. ఇక్కడ చూడండి, నెట్ అయితే టెంపుల్ పైనుంచి కింద వరకు కూడా వేసేసారు, ఎందుకంటే పావురాలు వచ్చి పాడు చేస్తున్నాయి అనేసి. ఇంకా పురాణాల ప్రకారం ఏ టెంపుల్కైనా సరే ఒక గాథ ఉంటుంది కదా, పురాణ గాథ. ఈ టెంపుల్కి కూడా ఉందండి. ఇంకా ద్వారకాలో ఉండటం వలన ఏమో కృష్ణుడికి అనుసంధానంగా అయితే ఉందన్నమాట. అదేంటో చెప్తాను. ఒకసారి ఇవి చూడండి, ఇవి అచ్చులంట. వీటితోనే డిజైన్స్ అయితే వేస్తున్నారు. అదేది చెక్కింది కాదనేసి అంటున్నారు మా ఆయన అయితే. ఇక్కడ దుర్గాదేవి చిన్న టెంపుల్ అయితే ఉందండి. ఇంకా తోరణం చూడండి, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలాంటి తోరణం. కొబ్బరికాయలతో అయితే తోరణం కట్టేశారు. జాగ్రత్తగా ఉండాలి, నెత్తి మీద కానీ పడిపోద్దేమో. ఇంకా రథాలు, ఇంకా ఆ దేవుడిని ఊరేగించినప్పుడు అందులో ఊరేగిస్తారంట.
ఇంక చూడండి ఇవంతా కూడా బయట అయితే ఓపెన్ ప్లేస్ ఎంత ఉందో చక్కగా మా వాడైతే మంచిగా ఆడేసుకున్నాడు. ఇంక ఎలిఫెంట్ చూడండి ఎంత బాగుందో, రెండు వైపులా కూడా ఉందన్నమాట టెంపుల్కి, ఇటు ఒక పక్క అటు ఒక పక్క. తొండంకి ఏదో కట్టేసినట్లు అనిపిస్తున్నది ఆ డిజైన్ చూస్తే. ఇది ఫ్రంట్ వ్యూ అండి, ఎంతో బాగుంది కదా భలేగా తెల్లగాన. మా వాడికి ప్లేస్ బాగా నచ్చిందండి, మంచిగా ఆడుకుంటున్నాడు. ఇంకా ఈ టెంపుల్కి సంబంధించి పురాణ గాథ అదేనండి. శ్రీకృష్ణుడితో అనుబంధం ఏంటి అంటే, ఈ నేమినాథ్ ఎవరైతే ఉన్నారో ఆయన స్వయాన శ్రీకృష్ణుడికి కజిన్ బ్రదర్ అంట. శ్రీకృష్ణుడు అతని అంటే నేమినాథ్ పెళ్లి కోసం అని చెప్పి భారీగా ఏర్పాట్లు చేస్తుంటే, నేమినాథ్కేమో ఒక పక్కన జంతువులు వాటి ఆర్తనాదాలు వినిపించి పెళ్ళికి విముక్తి చెప్పారంట. అంటే నేను పెళ్లి చేసుకోను, నేను జంతువుల ఆలనా పాలన చూసుకుంటానని ఆయన ఇలా జైన మతంలో కలిసిపోయారనేసి ఇక్కడ గైడ్ అయితే చెప్తున్నారనమాట. ఇంకా మా వాడైతే ఫుల్గా ఆడుకున్నాడండి. ఇంకా రిటర్న్ అయిపోతున్నాము. రిటర్న్ అయిపోతుంటే మా ఆయన వాచ్మెన్తో ఎటో అడుగుతున్నారు. ఏం అడిగారు అంటే, మొబైల్ అలో లేకపోయినా సరే మీరు మంచిగా మొత్తం వీడియో అంది తీశారు కదా, అన్నీ డిలీట్ చేయండి అనేసి అన్నారు అనేసి కామెడీ చేస్తున్నారండి. ఈయన రూమ్స్ కోసం వాటి అవైలబిలిటీ కోసం తెలుసుకున్నారనమాట. ప్రీ బుకింగ్ ఏమైనా ఉంటుందా లేదా ఏంటి అని. ప్రీ బుకింగ్ అయితే ఏం లేదండి, వస్తే అవైలబిలిటీ ఉంటే మనకి ఇస్తారనమాట, ఆధార్ కార్డ్ అది చూపిస్తే. ఇంక ఇక్కడ నుంచి అయితే మేము ఇంటికి రిటర్న్ అయిపోతున్నామండి. ఇంకా ఇలా వెళ్ళే దారిలోనైతే చూడండి ట్రైన్ అయితే ట్రాక్ పక్కనే అనమాట. ఈ ఈ టెంపుల్కి ఆపోజిట్లోనే ట్రాక్ ఉంటుంది. అదిగోండి ట్రైన్ అయితే వెళ్తుంది. మేము కూడా ఈ టెంపుల్ని ఊరు నుంచి వస్తున్నప్పుడు ఇలాగా ట్రైన్లోంచి చూసి చాలా బాగా అనిపించిందండి. ఒకసారి వద్దాము అనుకొని ఈరోజు అయితే ఇలా వచ్చి ఇలా వీడియో అంతా తీసి కూడా మీకు కూడా చూపిస్తున్నాను అనమాట. ఇంక ఇక్కడ నుంచి వెళ్తుంటే చూసారా అక్కడ మందిర్ కనిపిస్తుంది, ద్వారకాధీష్ మందిర్. ఇంకా సిటీ బయట నుంచి అయితే ద్వారకా వ్యూ అయితే ఇలా ఉంటుందండి. ద్వారకా సిటీ వ్యూ చాలా బాగుంది కదా. ఇంకా ఇక్కడైతే ఇది ద్వారకా బయట నుంచి అంటే సిటీ బయట నుంచి టెంపుల్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటే ఇదండి, ఇది హాతీ గేట్ అంటారు. ఇక్కడ చూడండి రెండు వైపులా కూడా ఏనుగులు ఎంత పెద్ద పెద్దవి ఉన్నాయో. ఇది టెంపుల్కి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట, సిటీలోకి ఎంటర్ అవ్వక్కర్లేదు. ఇంకా చూడండి ఈ హోటల్ ఏదో చాలా బాగుంది కదా. ఇంక ద్వారకా అంటేనే హోటల్స్. ఇంక ఈ పక్కన కూడా ఇంకో హోటల్ అయితే కన్స్ట్రక్షన్ అయిపోతుంది కావాలా. ఇంకా ఎండలు అయితే మండిపోతున్నాయి అనేసి ఇంక ఇంటికి వెళ్ళే దారిలోని ఇలాగా ఒక కొబ్బరి బొండం తాగుదామని ఆగామన్నమాట. చూడండి మా వాడైతే బొండం కనిపించగానే ఇంక ఎగబడిపోతాడు. బొండం బాగా అలవాటు అయిపోయింది వీడికి, కొంచెం తగ్గించాలి. హై పొటాషియం కూడా అంత మంచిది కాదు కదా, అందుకనేసి. ఇంకా అదండి ఈ నేమినాథ్ జైన్ మందిరం యొక్క విశేషాలు. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీ సపోర్ట్ ఇలానే ఉంటే మరిన్ని వీడియోస్ మా తరపు నుంచి చేయడానికి ఎంకరేజ్మెంట్ దొరుకుతుందనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్, మళ్ళీ వీడియోలో కలుద్దాము.